హాయ్ ఆల్. యాక్చువల్గా ఈరోజు వచ్చేసి ఒక మంచి హెల్తీ రెసిపీ అనమాట. కిడ్స్కైనా ఆఫీస్ గోయింగ్ వాళ్ళకైనా చాలా క్విక్గా అయిపోతుంది. దట్టు అంతే హెల్తీ పాలక్తో అనమాట. యాక్చువల్గా నేను చట్నీ టైప్ చేసుకున్నాను. అది మనం సైడ్కి తీసేసుకొని రైస్ లాగా కూడా కలిపేసుకోవచ్చు. యాక్చువల్గా సాంబార్సు ఇలా ఇచ్చి పంపించాలి అంటే చాలా కష్టంగా ఉంటుంది, లీకేజ్ ఇలా అవుతుంది. కాబట్టి మనం కర్రీ లాగానే ప్రిపేర్ చేసుకొని ఇలా బాక్స్కి ప్రిపేర్ చేయొచ్చు అనమాట. చాలా అంటే చాలా సింపుల్. యాక్చువల్గా ఫస్ట్ కొద్దిగా తెల్లగడ్డలు అండ్ ఆనియన్స్, కొద్దిగా ధనియాల పొడి, మీ టేస్ట్కి తగినట్టు కారం పొడి ఆర్ పచ్చిమిర్చి అయినా యూస్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ పొడి యూస్ చేస్తున్నాను. దీంతోకే కొద్దిగా పసుపు, జీలకర్ర, ఉప్పు లైట్గా వేసి మిక్సీ పట్టేసుకొని పాలకూరని అయితే చాలా చిన్నగా కట్ చేసుకోవాలి. బాగా వాష్ చేసేసుకొని, ఎందుకంటే ఎక్కువ మనకి ఇసుక ఇలాంటివి ఉండే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి 2-3 టైమ్స్ అయితే వాష్ చేసేసుకొని చిన్నగా కట్ చేసుకోవాలి. దాని తర్వాత ప్యాన్లో ఆయిల్ వేసుకొని కొద్దిగా ఆవాలు, జీలకర్ర, మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ అయితే వేసి పచ్చి స్మెల్ పోయేంత వరకు బాగా కలుపుకోవాలి. దీంతోకే నేను మిక్సీ కడిగిన వాటర్ మాత్రమే యాడ్ చేస్తున్నాను. వేరే అడిషనల్ వాటర్ అయితే యాడ్ చేయకుండా జస్ట్ అంతే వాటర్ సరిపోతాయి. ఒక చిన్న టీ గ్లాస్ అంత వాటర్ మాత్రమే వేసి బాగా వాడ్చుకోవాలన్నమాట. ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది, అంతసేపు వాడ్చుకోవాలి. ఆర్ఎల్స్ మనకి కర్రీ టేస్ట్ అయితే చేంజ్ అయిపోతుంది అనమాట, పచ్చి స్మెల్ లాగా వచ్చేస్తుంది. దీంతోనే వాడ్చుకున్న దాంతో లైట్గా కరివేపాకు అండ్ దాని తర్వాత మనం కట్ చేసుకున్న పాలకూరకు నేను ఒక మీడియం సైజు కట్ అయితే తీసుకున్నాను. మనకి దీంతో కూడా వాటర్ అనేది ఫామ్ అవుతుంది కాబట్టి వేసి చాలా ఇన్ ద సెన్స్ ఒక 10 మినిట్స్, అప్రాక్సిమేట్గా ఒక 10 మినిట్స్ వాడ్చుకోవాల్సి వస్తుంది అనమాట. ఇక్కడ చూడండి వాటర్ ఫామ్ అవుతుంది. నేను వేసుకున్న ఈ పాలకూరకు ఆల్మోస్ట్ ప్యాన్ నిండుగా వచ్చింది. దాని తర్వాత కర్రీ ఎంత అయిందనేది ఎండ్ వరకు చూడండి. సో మ్యాక్సిమం కలుపుకుంటూ ఉండాలి, లేదంటే మనకి కింద డౌన్లో పట్టేసుకొని మాడిపోయినట్టు అవుతుంది అనమాట. చూడండి ఎంత వాటర్ అనేది ఫామ్ అయింది అని. ఈ స్టేజ్లో కూడా ఆపకూడదు. ఆల్మోస్ట్ కర్రీ అయిపోయింది అనుకుంటాం, బట్ మనకి ఆ పాలకూరకు స్మెల్లోనే తెలుస్తుంది. ఆర్ఎల్స్ టేస్ట్ చూసినా కొద్దిగా కసిరిగా చేదుగా అయితే ఉంటుంది. సో అలాంటప్పుడే అర్థమవుతుంది అనమాట కర్రీ ఏ కన్సిస్టెన్సీలో ఉందని. సో ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు వాడ్చుకొని ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర లైట్గా ఇన్ కేస్ రైస్ కలుపుకున్నప్పుడైనా వేసుకున్నా పర్లేదు. సో చట్నీ ఆర్ కర్రీ ఏదైనా వాట్ ఎవర్ ఇట్ ఈస్, చాలా హెల్తీ రెసిపీ. చూడండి ఎంత కర్రీ అయిందో, చాలా క్విక్గా అయిపోతుంది, చాలా హెల్తీ కూడా. ట్రై చేయండి, ఎలా ఉందో కమెంట్ చేయండి. ఇంకెంతే వీడియో లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.